గాజుపై మోజు పెంచే మ్యూజియం ఇది. అంతా గాజుమయం. భవంతి దగ్గర నుంచి లోపలున్న వస్తువుల వరకు. అంతేకాదు, అందులో గాజు గ్రంథాలయం కూడా ఉంది. ఇంతకీ ఇవన్నీ దేని గురించి? మ్యూజియాల్లో పురాతన వస్తువుల్ని మనం తాకకుండా అవి మనకు కనిపించేలా ఉండటానికి గాజు అద్దాల వెనక ఉంచుతారు. కానీ ఆ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచిన వస్తువులు కూడా గాజువే. ఎప్పుడో వేల ఏళ్ల నాటి గాజు కళాఖండాల దగ్గర నుంచి ఇప్పటి గాజు అలంకరణ సామాగ్రి వరకు కనిపిస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే పూర్తిగా గాజు థీమ్తో ఉన్న ప్రదర్శనశాల ఇది. పేరు కార్నింగ్ మ్యూజియం ఆఫ్ గ్లాస్. అమెరికా న్యూయార్క్లోని కార్నింగ్లో ఉంది ఇది. ఎటు చూసినా గాజు వస్తువులతో మెరిసిపోయే ఈ మ్యూజియంలో 35 శతాబ్దాల నాటి రకరకాల గాజు వస్తువుల్ని చూడొచ్చు. అంటే 3500 ఏళ్ల క్రితం మానవుడు వాడిన గాజు గిన్నెలు, చెంబులు, దుస్తులు, బొమ్మలు, నిలువెత్తు శిల్పాలు, వేలాడే బల్బులు, పెట్టెలు, పనిముట్లు వంటి ఎన్నెన్నో దర్శనమిస్తుంటాయి. ఇవన్నీ 45,000కు పైనే ఉంటాయి. ఈజిప్టు నాగరికత కాలానికి చెందిన గాజు పరికరాలు కనిపిస్తాయి. అప్పట్లో గాజు తయారీకి ఉపయోగించే కొలిమి, వాడిన ఉపకరణాల వంటివి ప్రదర్శనలో ఉంచారు. ఈ మ్యూజియాన్ని 1951లో థామస్ ఎస్ బుచ్నర్ అనే ఆయన గాజు ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలపడానికి ఏర్పాటు చేశారు. ఇందులో ప్రత్యేకంగా ఉన్న గాజు గ్రంథాలయంలో లక్షలాది పుస్తకాలు ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా గాజు చరిత్రకు సంబంధించినవే అన్నమాట. ఇంకా గ్లాస్ మేకింగ్, హాట్ గ్లాస్ షో వంటి ఇతర విభాగాలు ఉంటాయి. వీటిల్లో గాజు తయారీ చూపిస్తారు. మనం ఇందులో పాల్గొని ఎంచక్కా గాజుతో బొమ్మలు చేసుకోవచ్చు. ఈ ఏటా చలికాలంలో మేక్ యువర్ ఓన్ గ్లాస్ స్నోమ్యాన్ పేరిట ప్రత్యేక శిబిరాన్ని నిర్వహిస్తుంటారు. శిక్షణ కూడా ఇస్తారు. ఇక్కడ ప్రపంచ దేశాలకు చెందిన గాజు వస్తువులతో గాజు మార్కెట్ ఉంటుంది. ఇందులో వేలాది రకాల విభిన్నమైన గాజు వస్తువులు దొరుకుతాయి. ఈ విషయాలన్నీ తెలుసుకుంటుంటే ఎంత అద్భుతంగానూ ఆశ్చర్యంగానూ ఉంది. ఇలాంటి ఎన్నో విషయాలు మీకు చెప్పాలని మేము చేస్తున్న ప్రయత్నానికి మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం, దాంతోపాటు మీ సలహాల్ని, సూచనల్ని మాకు అందించడం. తప్పకుండా అందిస్తారు కదా.